కోచింగ్ తీసుకున్న తర్వాత ఇక్కడ హైదరాబాద్ వచ్చేసిన తర్వాత ప్రిలిమ్స్కి కానీ మెయిన్స్కి కానీ ఇంటర్వ్యూకి కానీ పర్టికులర్గా ఎవరి దగ్గరికి వెళ్ళలేదా? మీ అందుగానే ప్రిపేర్ అయ్యారా? ఇంకా అంతా ఆన్లైనే జరిగింది. ఇంకా ఎక్కడికి వెళ్ళడానికి లేదు. యాక్చువల్గా ప్రిలిమ్స్ వరకు వీ కుడెంట్ మూవ్ ఎనీవేర్. సో ఆన్లైన్లోనే ఆన్సర్స్ క్వశ్చన్స్ రాయడము, ఎట్లన్నా సొంతంగా ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ టెస్ట్ సిరీస్ కానీ మాక్ ఆన్లైన్ ఆల్ ఇండియా టెస్ట్ అవుతాయి వాటి గురించి కానీ అలా రాసేదాన్ని. తర్వాత మెయిన్స్ టైంలో ఫస్ట్ ఒక టెస్ట్ సిరీస్ జాయిన్ అయ్యాను సోషియాలజీ. నాకు అంతగా నచ్చలేదు. మళ్ళీ శంకర్ ఐఏఎస్ అని ఒకటి ఉంటుంది, అందులో జాయిన్ అయ్యాను. మీరు నమ్మరు, జనవరిలో నాకు ఎగ్జామ్ ఫస్ట్ వీక్లో 7th నుంచో 8th నుంచో స్టార్ట్ అయింది. నవంబర్ లాస్ట్ వీక్లో ఎగ్జామ్ రాస్తే 250 మార్క్స్ పేపర్కి 72 వేశారు నాకు. ఇట్స్ వెరీ లో, ఇట్స్ వెరీ వెరీ లో. సో మై వరల్డ్ కేమ్ టు అన్ ఎండ్ యాక్చువల్లీ టు అ పాయింట్. డిసప్పాయింట్ అయిపోతాం కదా, ఇలా వస్తే అసలు మనం ఎలా పాస్ అవుతాం అనే క్వశ్చన్ వచ్చేస్తుంది కదా. నాకు క్వశ్చన్ పేపర్ కూడా కంప్లీట్ చేయలేకపోయాను సోషియాలజీలో, ఎందుకంటే జిఎస్ చేసేదాన్ని, ఏముంది వెంటనే రాసేయడం. సోషియాలజీలో ఏంటంటే థింకింగ్ చేసి రాయాలన్నాను కదా మీకు, కొంచెం క్రియేటివిటీ, ఆ ప్రో లెవెల్నెస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ నీడెడ్. దానికి కొంచెం వీ హ్యావ్ టు థింక్ అండ్ రైట్. ఆ థింకింగ్లో టైం పట్టేది. నేను పేపర్ కూడా కంప్లీట్ చేయలేకపోయేదాన్ని. నాకు ఫస్ట్ టైం 72 వేశారు, నెక్స్ట్ పేపర్లో 86 వేశారు. ఇట్స్ వెరీ రాంగ్, ఇట్స్ వెరీ లెస్. మీకు కోచింగ్లోనే ఇంత తక్కువ వేస్తారంటే యాక్చువల్ పేపర్లో ఇంకా తక్కువ వేస్తారు. సో నేను ఆయనకు కాల్ చేశాను, ఎవరైతే ఎవాల్యుయేట్ చేశారో ఆయనకు కాల్ చేసి ఏంటి నేను చేసిన తప్పని అడిగాను. ఆయన అన్నారు యూ స్కోర్ వెల్ అన్నాను. సార్ మీరు వేసింది 72, మీరు నేను స్కోర్ వెల్ అంటే ఊరికే చెప్పకండి, టెల్ మీ బికాజ్ జస్ట్ 1 month ఉందని. సో హీ టోల్డ్ మీ వన్ థింగ్ ఓన్లీ, నీకేంటంటే ఇష్యూ అడిగింది కరెక్ట్గా రాయలేదు అంతే, బట్ దట్ క్రియేటివ్ థింకింగ్ ఆర్ వాట్ ఎవర్ ఇస్ నీడెడ్, దట్ యూనిక్నెస్ ఇన్ ద పేపర్ ఇస్ దేర్. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ పికప్ దట్ బేసిక్ థింగ్స్. మిగతా వాళ్ళ పేపర్లలో ఏదైతే ఉంటుందో అది నీ పేపర్లో లేదు, వేరే వాళ్ళ పేపర్లో లేనిది నీ పేపర్లో ఉంది. మిగతా వాళ్ళ దగ్గర ఉన్నది అదొకటి పిక్ చేసుకో చాలు అన్నాను. ఐ ఆస్క్డ్ హిమ్ హౌ, సో గేవ్ మీ ఫ్యూ టిప్స్. అంటే సోషియాలజీలో ఏమన్నా ఆన్సర్స్ చాలా సొసైటీల మీద ఉంటాయి కాబట్టి అవి జనరల్ స్టడీస్ వాళ్ళు రాసినట్టు రాయకుండా కొంచెం సోషియలాజికల్ యాంగిల్లో రాయాలి, అంటే యాజ్ అ సబ్జెక్ట్ రాయాలన్నమాట. ఇప్పుడు ఉమెన్స్ ఇష్యూస్ ఉంది, మీ టూ మూమెంట్ మీద క్వశ్చన్స్ అడిగారు. ఓకే, దానికి యూజువల్ వర్డ్స్ యూజ్ చేసి ప్యాట్రియార్కీ అని లేకపోతే ఉమెన్ ఆర్ నాట్ రెస్పెక్టెడ్ అని ఇలా రాస్తే అది చాలా జనరల్ ఆన్సర్ అయిపోతుంది. అలా కాకుండా టెక్నికల్ వర్డ్స్ యూజ్ చేయాలి. సోషల్ కన్స్ట్రక్ట్స్, సోషల్ ఇన్స్టిట్యూట్ యాజ్ అ మ్యారేజ్ అని, లేకపోతే ప్యాట్రియార్కీలో కూడా వై ఓన్లీ సర్టన్ కమ్యూనిటీస్ హ్యావ్ డీప్ ప్యాట్రియార్కీ. మీరు హర్యానాలో చూస్తే ఇట్స్ మోర్, వీఆర్ మచ్ మోర్ లిబరల్ సదర్న్ ప్లేస్. అలా కొంచెం టెక్నికల్గా రాయడం నేర్చుకోవాలి. సో ఆ 1 month వాట్ కాల్ ఐ టుక్ వాజ్ ఐ డిడ్ నాట్ రైట్ మోర్ పేపర్స్ ఎనీమోర్. ఏంటంటే మీకు 72 వచ్చినప్పుడు టెన్షన్ అయిపోయి బాగా ప్రాక్టీస్ చేసి ఇది అవ్వాలంటే ఐ హ్యాడ్ ఓన్లీ 1 month. అట్ దట్ పాయింట్ ఐ టుక్ అ కాల్ దట్ ఓకే జిఎస్లో అయితే ఆన్సర్ రైటింగ్ ప్రిపరేషన్ నేను చేశాను. నౌ ఐ హ్యావ్ టు పికప్ దట్ new things in sociology. So I stopped giving more and more sociology tests and I started working on making it sound more sociological. అంటే ఆ టర్మ్స్ యూజ్ చేయడం కానీ, మోర్ థింకర్స్ని యాడ్ చేయడం కానీ, నా ఓన్ పర్స్పెక్టివ్ని బిల్డప్ చేసి కాంక్రీట్గా రాయడం. నా ఓన్ పర్స్పెక్టివ్ రాసినప్పుడు కూడా ఆ వర్డ్స్ యూజ్ చేస్తేనే దాంట్లో ఆ కిక్ అనేది వస్తుంది, ఆ సోషలాజికల్ వే ఆఫ్ ఇట్ రైటింగ్. సో ఆ 1 month I took that chance, let me do this work and I will manage my answer writing. So it clicked and finally నాకు 275 వచ్చాయి మొత్తం పేపర్లో. సో 1.5 monthలో that change had to be done. You have to work. ఎక్కడైనా సరే you will always find issues like this. ఐటీసీలో కూడా ఇంటర్న్షిప్ అయినప్పుడు 2 months I worked, 2.5 months ఉంటుంది. 2 months వర్క్ చేశాక నా మేనేజర్ అన్నారు నువ్వేం చేయలేదు అన్నారు. 2 months అయ్యా అండ్ హీ వెంట్ ఫర్ అ స్పెయిన్ వెకేషన్. అది చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు వెకేషన్. ఐ హ్యాడ్ ఓన్లీ ½ month. ఓకే, అండ్ నేను చేసిందంతా మళ్ళీ రీవర్క్ చేయాలి నేను. ద సేమ్ థింగ్ హ్యాపెండ్ నౌ ఆల్సో. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ కీప్ హ్యాపెనింగ్. వీ షుడ్ నాట్ లూజ్ ద హోప్. జస్ట్ వెనక్కి తిరిగి ఎక్కడ తప్పైందో చూసుకొని ఫటాఫటా దాన్ని రెక్టిఫై చేసుకొని ముందుకు వెళ్ళిపోవడమే. అండ్ దట్ వర్క్ దెన్ ఆల్సో. ఐ గాట్ అ పీపీఓ, దే వర్క్ నౌ ఆల్సో. సో షుడ్ నాట్ గెట్ డిసప్పాయింటెడ్. ఆ తప్పు అనేది మేబీ ఇట్ విల్ బి వెరీ స్మాల్. యూ మస్ట్ హ్యావ్ డన్ 90% కరెక్ట్ ఓన్లీ. 10% ఎక్కడో తప్పు అవుతుంది.
ఆ 10% రెక్టిఫై చేసుకుంటే అగైన్ ఇట్స్ 100% ఎస్. మీ టోటల్ ప్రిపరేషన్లో ఇంటర్వ్యూ వరకు మీరు స్మార్ట్ వర్క్ చేశారా, హార్డ్ వర్క్ చేశారా అంటే ఏం చెప్తారు? క్లీషే ఆన్సర్, రెండు చేసామంటారు. స్మార్ట్ వర్క్ అంటే ప్లానింగ్ అండ్ స్ట్రాటజైజింగ్. ఐ వెరీ వెల్ న్యూ మై ఫార్టే విల్ బీ ఎస్ఏ అండ్ ఎథిక్స్. ఎస్ఏస్ నేను బాగా రాయగలను చిన్నప్పటి నుండి. సో ఎస్ఏలో నేను ఎక్కువ తెచ్చుకోవాలి, దాని మీద వర్క్ చేయాలని నాకు తెలుసు. సో ఎస్ఏ మీద నేను ఏమంటారు డిఫరెంట్గా రాయడం అనే దాని మీద ఫోకస్ చేశాను ముందర నుండే, అండ్ ఇట్ పేడ్ ఆఫ్ వెల్. ఐ స్కోర్డ్ 140, విచ్ ఇస్ గుడ్ అకార్డింగ్ టు దిస్ మెయిన్స్ దట్ వీ రోట్. దాని తర్వాత సోషియాలజీ ఉంది కదా, సోషియాలజీలో లాస్ట్ 1.5 month నాకు ఇక్కడైతే మార్క్స్ తక్కువ వేస్తారనిపించినప్పుడు దాని మీద నేను ఎక్స్ట్రీమ్గా ఫోకస్ పెట్టాను. ఏదో స్మాల్ మిస్టేక్ ఐఎమ్ డూయింగ్, ఐ హ్యావ్ టు రెక్టిఫై దట్ మిస్టేక్ అని. ఆ మిస్టేక్ ఒకటి రెక్టిఫై చేసుకున్నాక నెక్స్ట్ వాజ్ ఎథిక్స్. ఎథిక్స్ ఐ ఆల్వేస్ ఫెల్ట్ అంటే ఐ లైక్ దట్ సబ్జెక్ట్ బికాజ్ ఐ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ దోస్ మొరల్స్. బీయింగ్ ఎథికలీ రైట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు మీ, లైక్ బికాజ్ ఇట్ ఈస్ పుట్ ఇన్ టు మై హెడ్ బై మై తాతగారు. సో దాని మీద కూడా చిన్న చిన్న పాయింట్స్ వెరైటీగా రాయడం, క్రియేటివ్గా రాయడం నాకు చాలా సరదా. సో ఈ పేపర్స్ మీద నాకు ఎక్కువ మార్క్స్ వస్తాయని నాకు తెలుసు. సో వాటి మీద నేను ఎక్స్ట్రా ఫోకస్ పెట్టేదాన్ని. దాట్ ఈస్ హౌ ఐ థింక్ ఎవ్రీ వన్ ఆల్సో హ్యాస్ టు డూ. ఇఫ్ యూ థింక్ దట్ యూ కెన్ స్కోర్ వెల్ ఇన్ సర్టన్ టాప్ సబ్జెక్ట్స్ ఆర్ పేపర్స్, షుడ్ గివ్ మోర్ ఫోకస్ టు ఇట్. సో యూ విల్ గెట్ మోర్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఏం చేయాలి, ఎక్కడో ఉన్న కొన్ని పేపర్స్లోనన్నా అన్ని పేపర్స్లోనైనా యూ హ్యావ్ టు క్రాస్ దట్ యావరేజ్ మార్క్ అండ్ గో అహెడ్. ఎందులో మీకు ఆ యావరేజ్ ఆ స్కోర్ ఎక్కువ వస్తుందో ఆ పేపర్స్ మీద ఎక్స్ట్రా ఫోకస్ పెట్టడం అనేది ఇట్స్ అ స్మార్ట్ థింగ్ టు డూ. అండ్ అట్ ద సేమ్ టైం హార్డ్ వర్క్ అంటే మిగిలిన జిఎస్ పేపర్స్కి వాటికి ఖచ్చితంగా పెట్టాల్సిన ఎఫర్ట్ అయితే పెట్టాల్సిందే. ఇప్పుడు యూపీఎస్సీలో చదవకుండా అయితే అసలు అవ్వదు, ఆ హార్డ్ వర్క్ లేకుండా అయితే అసలు అవ్వదు. సో ఆ 10 hours of 12 hours of toiling each day between the prelims and mains is a thing I think everyone does. It's not just me. సో ఆ హార్డ్ వర్క్ అనేది అందరూ పెడుతున్నారు. కొంచెం దాన్ని స్మార్ట్నెస్తో ఆ కాల్స్ ఉంటాయి, దట్ డెసిషన్, వెన్ టు డూ వాట్, వెన్ టు టేక్ దట్ కాల్, దట్ ఈస్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. యూజువల్ మిస్టేక్ ఏంటంటే మీకు అది తెలుస్తుంది ఆప్షనల్ వర్క్ అవ్వట్లేదని. లైక్ ఐ స్టైడ్ ప్రిలిమ్స్ తర్వాత నేను ఒక టెస్ట్ సిరీస్ జాయిన్ అయ్యాను. ఇట్స్ కాస్ట్లీ, నాకు అది నచ్చలేదు. ఇప్పుడు నాకు మిగిలిన 1 month నాకు ఇది నచ్చలేదు, వేరే టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వాలా లేదా అనే దాంట్లో వేస్ట్ చేస్తారు. అక్కడ 1 month పోతుంది. 1 month ఈజ్ ఈక్వల్ టు యువర్ 1 attempt. దట్ పీపుల్ నాట్ అండర్స్టాండింగ్. యూ హ్యావ్ టు టేక్ దట్ కాల్, బీ ఫాస్ట్, టేక్ దట్ కాల్. ఓకే, ఇట్స్ నాట్ వర్కింగ్, నెక్స్ట్ వాట్. ఇప్పుడు ఆయన 72 వేశారు, ఎందుకు వేశారని చెప్పి ఏడ్చే బదులు కాల్ హిమ్, ఆస్క్ హిమ్ వాట్ ఐ డిడ్ రాంగ్, ఆస్క్ హిమ్ వై ఇట్ షుడ్ బీ, హౌ ఇట్ షుడ్ హ్యావ్ బీన్ డన్. అండ్ దెన్ చాలాసార్లు మమ్మల్ని కూడా అడుగుతారు, మీరు ఎలా చేశాను. మేము చాలాసార్లు చెప్తాం, ఓకే దిస్ వర్క్, దిస్ డజంట్ వర్క్. ఎవరు ఇంప్లిమెంట్ చేయరు. వెన్ యూ ఆర్ గోయింగ్ అండ్ ఆస్కింగ్ సమ్వన్ వాట్, వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏదో ఒకటి చెప్తారు. యూ షుడ్ ఇంప్లిమెంట్ ఇట్. దట్ ఈస్ ద స్మార్ట్ థింగ్ విచ్ ఈస్ నీడెడ్ ఇన్ యూపీఎస్సీ. మనకు తెలుస్తూనే ఉంటుంది ఏవే చేయాలి, మనం చెయ్యం, లేట్ చేస్తాం, కాల్ తీసుకోము. దోస్ ఆర్ ద థింగ్స్. అండ్ మెయిన్స్కి అప్పుడు ప్రిలిమ్స్ అప్పుడు చెప్పాను కదా, నాకు ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి కోవిడ్లో 4 months ఎక్స్ట్రా వచ్చినప్పుడు ఈవెన్ మై ఫాదర్ వాజ్ లైక్, నీకు ప్రిలిమ్స్ ఫస్ట్ టైం కదా, నువ్వు మళ్ళీ ఇప్పుడు మెయిన్స్కి ఎందుకు చదువుతున్నావు అంటే, వేరే ఫ్రెండ్స్ కూడా డోంట్ యూ థింక్ ఇట్ ఈస్ స్మార్ట్ టు వర్క్ ఫర్ ప్రిలిమ్స్ బికాస్ దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ప్రిలిమ్స్ అండ్ ప్రిలిమ్స్ ఈజ్ నోన్ టు బీ ద టఫ్ పార్ట్. యూ షుడ్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ దట్ ఓకే ప్రిలిమ్స్ నేను ఇంకో 2 months చేస్తే ఐఎమ్ సార్టెడ్, బట్ మెయిన్స్లో అయితే నేను విరిగిపోతాను. సో ఇట్స్ అన్ ఎమోషనల్ కాల్ ఆల్సో. మీ కళ్ళ ముందు ప్రిలిమ్స్ ఉంది, దాని మీద డౌట్ఫుల్గా ఉన్నారు, బట్ మనం అక్కడి వరకే చూస్తాం. నాకేంటంటే ఆ ప్రిలిమ్స్ క్రాస్ అయినా మెయిన్స్ ఖచ్చితంగా నాది క్రాస్ అవ్వదు. సో వాట్స్ ద పాయింట్? ఇట్స్ యాజ్ ఈక్వల్ యాజ్ లీవింగ్ ద హోల్ ఇయర్ ఓన్లీ. ప్రిలిమ్స్లో మీరు ఫెయిల్ అయినా, మెయిన్స్లో ఫెయిల్ అయినా మళ్ళీ ప్రిలిమ్స్ రాసుకోవాల్సిందే. కానీ ఏం చేస్తారంటే, ప్రిలిమ్స్ అయిపోయి కనీసం మెయిన్స్ దాకా వెళ్తే మెయిన్స్కి వెళ్ళాలన్న ధైర్యం ఉంటుంది అని. ధైర్యం మీరు మెయిన్స్ దాకా వెళ్ళారో, ఇంటర్వ్యూ దాకా వెళ్ళారో అనేది కాదు, మీ ప్రిపరేషన్ మీద ఉండాలి. ఈవెన్ ఇఫ్ యూ ఫ్లంక్ ఇట్ ఎట్ ప్రిలిమ్స్, యూ షుడ్ నో దట్ యువర్ మెయిన్స్ విల్ గో వెల్ ఆర్ యువర్ ఇంటర్వ్యూ షుడ్ గో వెల్. అలా ప్లాన్ చేసుకోవాలి. సో దట్ 3 months ఆఫ్ ప్రిపేరింగ్ ఫర్ మెయిన్స్, దో మై ప్రిలిమ్స్ వాజ్ నాట్ సో గ్రేట్
and believing that I can complete it in August and September was a tough call, and that now is giving me the result also. పర్ఫెక్ట్. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.